కోవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే కొన్ని దేశాలు కోలుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మరో వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. గత కొన్ని నెలలుగా మంకీ ఫాక్స్ ఆఫ్రికా దేశాన్ని వణికిస్తోంది. ఈ వీడియోను గన మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు ఎన్ని లైకులు చేస్తే అంత రీచ్ అందరికీ వెళ్తుంది. తద్వారా నా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. నేను ఎప్పటికప్పుడు మీకు కొత్త విషయాలు చెప్తూ మీకు అందుబాటులో ఉంటానని కోరుకుంటూ ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ ఒక్క ఏడాదిలోనే 15,000 కేసులు నమోదవ్వగా 461 మంది ఈ వ్యాధి సోకి చనిపోయారు. ఈ వైరస్ క్రమంగా పక్క దేశాలను కూడా వ్యాపిస్తోంది. మంకీ ఫాక్స్ ఆఫ్రికా దేశాన్ని గడగడలాడిస్తోంది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది మంకీ ఫాక్స్ కేసులు 160% మేర పెరిగినట్లు అక్కడి వైద్య శాఖ వెల్లడించింది. దీంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నాయి. రోజు రోజుకి దేశంలో మంకీ ఫాక్స్ కేసులు పెరుగుతుండటంతో ఆఫ్రికన్ యూనియన్ హెల్త్ వాచ్డాగ్ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఆఫ్రికన్ దేశాల్లోని డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎక్కువ ఈ వైరస్ తన ప్రభావాన్ని చూపిస్తోంది. కరోనా కంటే మంకీ ఫాక్స్ చాలా డేంజర్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మంకీ ఫాక్స్ దేశాల సరిహద్దులు దాటి ప్రపంచమంతటా వ్యాపిస్తుందని గుర్తించారు. మంకీ ఫాక్స్ వైరస్ ఒకరి నుంచి వేరొకరికి చాలా త్వరగా వ్యాపిస్తుందని, ఫ్లూ వంటి లక్షణాలు, చీముతో కూడిన గాయాలకు కారణమవుతుందని వైద్యులు వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధి సోకిన వ్యక్తి మరణించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. 1970లో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మానవుల్లో మొదటిసారిగా మంకీ ఫాక్స్ని గుర్తించారు. శాస్త్రవేత్తలు క్రమంగా ఈ వైరస్ను 2022 నాటికి ప్రపంచంలో అన్న సుమారు 100కు పైగా దేశాలకు వ్యాపించింది. ఎక్కువగా లైంగిక సంపర్కం ద్వారా ఇది వ్యాపిస్తుందని వైద్యులు వెల్లడించారు. సాధారణంగా మంకీ ఫాక్స్ కోతులు, ఎలుకలు, ఉడతలు వంటి జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. మనిషి నుంచి మనిషికి సంక్రమించే అవకాశాలు కొంచెం తక్కువే అయినా సరే చర్మం పగుళ్ళు, శ్వాసకోశ వ్యవస్థ, కళ్ళు, నోటి ద్వారా ఇది ఎక్కువగా సంక్రమిస్తుందని అక్కడి వైద్య బృందం చెప్పడం జరిగింది.